మీరు రియల్ ఫుడ్స్ తింటున్నారా ఆర్ ఫేక్ ఫుడ్స్ తింటున్నారా చూద్దాం. రియల్ ఫుడ్స్ వర్సెస్ ఫేక్ ఫుడ్స్. సో రియల్ ఫుడ్స్ మనం చూస్తే ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇవి ఫాస్ట్గా మనం వాడకపోతే తొందరగా చెడిపోతాయి. అవి రియల్ ఫుడ్స్. ఎందుకంటే రియల్ ఫుడ్సే మనల్ని మైక్రో ఆర్గానిజమ్స్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అదే మీకు ప్యాకేజ్ ఫుడ్స్ మీరు తీసుకోండి, లైక్స్ చిప్స్ కానీ లేదంటే ప్యాకేజ్ ఫుడ్స్ ఏవైనా కానీ దానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఏమి అట్రాక్ట్ కావు. ఎందుకంటే అవి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, దానివల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఏ ఫ్రూట్స్ అయితే మనకి ఫామ్ నుంచి డైరెక్ట్గా వస్తాయో, అంటే ఇప్పుడు మ్యాంగో ఉందనుకో, మన ఇంటి ముందర ఏదైనా పండ్ల చెట్టు ఉందనుకోండి, జామ పండు చెట్టు, అది తీసుకొని మనం డైరెక్ట్గా తినొచ్చు. అదే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ప్రొడక్షన్ జామ ఫ్లేవర్ యాడ్ చేసేసి దానికి సంబంధించిన చిప్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఫుడ్స్ కానీ లేదంటే స్వీట్నర్స్ కానీ తయారు చేస్తారనమాట, అంటే స్వీట్స్. అది కూడా అంత మంచిది కాదు. అండ్ దాంతోపాటు కమర్షియల్, ఎస్పెషల్లీ పిల్లల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమంటే యాడ్స్ అనమాట. అందుకని ఈ యాడ్స్ కూడా ఎక్కువ కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి మరి ప్యాకేజ్ ఫుడ్స్ని ప్రమోట్ చేస్తారనమాట. ఎందుకనంటే దానివల్ల చాలా మందికి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ చాలా మందికి అన్హెల్దీ సైడ్ తీసుకుపోయేది కూడా అదే అనమాట. అందుకని మీరు ఎప్పుడన్నా గమనించారా, మనకి ఎగ్ పైన యాడ్ రావడం కానీ లేదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన ఓన్లీ ఈ ఫ్రూట్స్ తినండి దానిపైన ఏమైనా యాడ్స్ వచ్చాయి. ఎందుకంటే అవి ఇచ్చారనుకోండి, చాలా మంది అదే ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు కూడా అనారోగ్య పాలవరు అనమాట. అందుకని అవన్నీ మనం కంట్రోల్ చేయలేము. మనం కంట్రోల్ చేయాల్సింది ఏమంటే మనం సంపాదించే డబ్బు ఆకుకూరలు కూరగాయలు మన న్యూట్రిషియస్ ఫుడ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదంటే ఫేక్ ఫుడ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆలోచించి చేయండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి, మీరు ఆరోగ్యంగా అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.